వెల్దుర్తి మండల్ కుకునూరు కుకునూరు భుజంగమును ఉపాధ్యక్షులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వందనాలు. ప్రాముఖ్యంగా మా కొరకు ఎక్కువగా పోరాటం చేసి మా యొక్క వెనుకబడినటువంటి జాతుల కొరకు ఎక్కువ పోరాటం చేసినటువంటి మందకృష్ణన్న కూడా మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులు ఉపవాసములుండి ఇన్ని రోజులు ఎంతగానో పాటుపడి చేసినటువంటి ఒక ప్రయాసానికి ఈరోజు మాకు కొంచెం గుర్తింపు అనేది వచ్చింది. కాబట్టి ఈ గుర్తింపులో కొన్ని లోట్లు ఉన్నాయి. ఆ లోటు విషయంలో ఇంచుమించు మా మిత్రులు మాట్లాడిర్రు. కాబట్టి ఇప్పటికైనా సరే 1% కాకుండా 3% మాకు ఇచ్చేస్తే మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఒక మంచి భవిష్యత్తులో వాళ్ళు చదివించాలని అనుకుంటున్నాం. కాబట్టి మా కుల వృత్తి అంతా కూడా మానేసుకొని ఒక పద్ధతిలో ముందుకు నడిపించాలని మా పిల్లలనే ఉద్దేశంతో చదివిస్తున్నాము. వారి కొరకైనా న్యాయం చేయాలని మందకృష్ణన్నని కానీ ముఖ్యమంత్రి కానీ కాకపోతే కావాల్సినటువంటి అధికారులకు అందరూ కూడా మా విన్నపం తెలియజేస్తున్నాము. మాకు న్యాయం చేయాలి. కాకపోతే విలేకరులు మీరు కూడా మాకు ప్రాముఖ్యంగా మంచిగా రాసి మాకు న్యాయం చేయాలని మా మనవి కొద్ది మాటలు ముగిస్తుంది. పేరు చిత్తారు నరసింహులు, నరసాపురం మెదక్ జిల్లా అధ్యక్షుడిని. మా యొక్క కుల బెడబుడుగ దంగాల గురించి 30 సంవత్సరాల నుంచి మేము ఎన్నో పోరాటాలు చేసి ఇప్పుడు మన మందకుంటున్న మాదిగన్న గారు మాకు అందరికీ అండదండగా ఉండి చాలా పెద్దగా మాట్లాడిండు. మా కులం అంటే ఇప్పటి వరకు గుర్తించలేదు సార్. మాకు ఏళ్ల తడపటి నుంచి 70 సంవత్సరాల ఏజ్ 70 సంవత్సరాల వరకు వచ్చినా ఇప్పటి వరకు మా కులానికి పేరు పెట్టిన వాళ్ళు లేరు. మాకు అన్ని రకాల వెనుకబడి ఉన్నాం కాబట్టి మా అంటే రాజకీయ నాయకులు లేరు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరు మాకు ఏ పది కూడా మాకు ఇవ్వలేదు సార్. ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి మేము ఏ లబ్ధి పొందలేము సార్. ఇప్పుడు మొన్న ఏదైతే ఏబిసిడి వర్గీకరణ చేసిర్రో అందులో మాకు ఏ గ్రూప్ ఫస్ట్ పెట్టారు సార్. సంతోషము మన రేవంత్ రెడ్డి గారికి, మందకృష్ణ గారికి మాకు చాలా కృతజ్ఞత చెప్తున్నాం మా బుడుగదంగా తరఫున. కానీ అందులో 1% పెట్టిర్రు, ఒకటి మాకు 3% కావాలి సార్. ఎందుకంటే మాదిగా అందరూ చాలా రోజులు వాళ్ళు బాగుపడ్డారు, గవర్నమెంట్ ఫలాలు పొందిర్రు. మేము ఏం పొందలేము సార్ ఇప్పటి వరకు. అందుకని మమ్మల్ని గుర్తించి ఏ గ్రూప్లో చేర్చిన దానికి చాలా సంతోషం. కానీ ఇంకో 2% పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం. మా డిమాండ్ ఇంకోటి ఏంటంటే మా దాంట్లో ఏ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎన్నికలకు మాకు పదవి ఇయ్యారు కాబట్టి మాకు అది ఇబ్బంది ఉన్నది సార్. దాని గురించి వేరే ఏంటంటే ఇప్పుడు మీ ప్రభుత్వం దృష్టికి మీ రిపోర్టర్ ప్రకారంగా మాకు ఎంత రాస్తే మీకు అంత మేలు జరుగుతుంది, మీకు అందరు రుణపడి ఉంటాం సార్. మేము చాలా వెనుకబడి ఉన్నాం. మాకు డబుల్ బెడ్రూమ్ల విషయాలు కూడా మాకు జిల్లాకు చాలా మంది ఉన్నాం. సుమారు ఒక 5,000 మంది ఉన్నాం సార్ మా మెదక్ జిల్లాలో. ఇది దృష్టి పెట్టుకొని తప్పకుండా మాకు ఇది చేయాలని చెప్పి సాయం చేయాలని మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ ఉపకులాలలో భాగంగా మొదటి గ్రూప్ లో చేర్చిన మన్నె మరియు పంబాల కులాల వారిని పునర్పరిశీలించవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం. ఎందుకని